వాళ్ళకు గొర్రె వాళ్ళ వాటి పుస్తకాలు కొనుక్కోవాలి. పుస్తకం కొనుక్కోవాలంటే పైసలు ఎక్కడికి లేవు. పుస్తకం కొందామంటే పైసలు లేకపోతే వాళ్ళకు మరి ఎడిపోయింది మలయ పటేల పొద్దుగాల మీకు గొర్రె కావాలి అంటారు. అంటే తెల్లదాకా చావు కాసుకోవాలి, పొద్దుదాకా గొర్రె కాయాలి, మళ్ళీ పొద్దుగాల నేను అంటుండాలి. ఈ బాలి పిల్లలు సాగు తిట్టు లగ్గి కొడుక ఇంటికి తింటావు, పెండ తింటావు, అది తింటావు, గొర్రె కాడుకుంటావు. అప్పుడే గుడ్డ రెండు కొత్తలు 5 కొత్తలు అయితే మనకు కావాలంటే అప్పుడు పెద్ద బాల శిక్ష అని చెప్పి కొన్ని ఖర్చించింది. వాళ్ళు దానే శివాబ మళ్ళీ వాళ్ళ నుంచి కొన్ని ఖర్చించింది. ఇక దాంతో అరటి ఆవు ఇటుక ఇక ఉడతా ఉయ్యాల అని చెప్పి ఇక ఉడతా ఉయ్యాల అరటి ఆదివారం నాడు మంచి సోమవారం నాడు చూడవేసి పలికిన మంగళవారం నాడు మారాపోయి బుధవారం నాడు పట్టికలు వేసినది, గురువారం నాడు గురువులో తాగినది. ఇక ఈ అక్షరాలతోటి కొద్ది బాలశిక్ష మొత్తం కాదు. బాలశిక్ష మొత్తం కాదు 2వ తరగతి పుస్తకం. అప్పుడు ఇక జైదాకాడ సెట్ అలా యాక్చువల్ 2వ తరగతి పడి ఆ 2వ తరగతి కాకాలం గుంత అంతా ఇక చదువుకుంటా గొర్రెతోటి నేర్చినాక ఏం చేసిన కదంటే తెలుగు హిందీ పుస్తకం మీద తెలుగు కింద హిందీ, దాంతో హిందీ రాసుడు అదే పిసా 4 ఏళ్ళు. మళ్ళా తెలుగు ఇంగ్లీష్ పుస్తకం తెలుగులోకి వెళ్ళి ఇంగ్లీష్లోకి వెళ్ళి తెలుగులోకి మళ్ళీ ఇట్లా అట్లా ఏబిసిడి ఇంగ్లీష్ నేర్చుకున్నా. ఇటు కథలు చెప్పుకుంటా 14 ఏళ్ళ వయసు వరకు చదువు కథ. 4 ఏళ్ళు బాగా కష్టపడితే అంటే పడేకి అయింది కాదు మన కాదు. ఇప్పటికీ తప్పులు పోతాయి, ఇప్పటికీ తప్పులు పోతాయి. కానీ ఇప్పటికి నేను ఆయన కొట్టుకుంటున్నా. ఇక కథలు నేర్చుడు అని అంటే చిన్నప్పుడు మాకు అబ్బాయి లేదు, ఇద్దరు అన్నదమ్ములు కూతురు లేవు, ఏం లేదు. జీతాలు ఉండేటాలకు మా నాయన తల్లి ఏం చేసింది కదంటే ఎవరికని అవ్వలేదు అయ్యలేదంటే అందరికీ అమ్ముకున్నది అయిన నాకెందుకు లేదు. నాకు పడ్డది ఇక తప్పుడు 14 ఏళ్ళ వయసు. బయటలకు ఇంకా మా ఊళ్ళో సాలైనా మీ అబ్బాయి బొంబాయిలు ఉన్నారో తెలిసింది. బొంబాయిలు ఉన్నారో తెలిసినాక నేను మా సాలైనే బొంబాయి పోతుంది. ఇక వయ్యతోడు చెప్తే ఓనియదు, ముసల్దాన్ని చెప్తే మళ్ళీ గొడవ జీతం ఉంటుంది అని చెప్పి అప్పుడు రాత్రి 4కి లేచి పోదురు అన్నట్టు పోంగ ఊరంతా శోకం పెట్టుకొని పెడుతూ అక్కడ పోతే సినిమా థియేటర్ ఇక్కడ నుంచి మెల్లగా కొత్త బస్ స్టాండ్కి వచ్చిన. కొత్త బస్ స్టాండ్కి వచ్చినాక ఆ కొత్త బస్ స్టాండ్లో సుతం మనకి కనిపించలేదు. ఆడో బస్సు అన్నది. ఆ బస్సుకు అయితే అడిగడ్డి ఏదో కాలబెట్టి ఇంజన్ 7 చేసి అది పెట్టి తిప్పగా డుడ్డు అని చాలా అయింది. బస్సు చాలా అయినాక ఆయన ముందట ఆలు కూర్చున్నారు. నేను మెయిన్ సీట్లో చాలా అయినా కనిపిస్తే ఆయన మెల్లగా కూర్చుండేటకు అప్పుడు నిజామాబాద్ అప్పుడు టికెట్ ఎంత నాకు రూపాయి గుడ్డజారులు రూపాయలు 3 రూపాయలు ఉన్నాయి అంతే. అప్పుడు నా పైసలు చూద్దాం లేవుగా. ఎన్ని అనేటాలు 90 పైసలు అయితే 90 పైసలు ఇచ్చిన నిజామాబాద్ ఆడ దిగి రైల్వే స్టేషన్లో 11 ఇంచి రైలు ఉన్నది. బొగ్గు కాదు, బొగ్గు రైలు. ఆయన ఈడు పోయినాక అప్పుడు నేను కనిపించింది. ఓడిపోవడం ఎడిపోతున్నావు ఉడికాను. మా అమ్మాయి బొంబాయిలు ఉండటం వెనకాల కోరి ముసరావు మంచిది కాదు, నన్ను తిడుతుంది అట్లా ఇట్లా ఇంటాలకు చల్ నాయకురాదు పైసలు ఉన్నాయి కానీ వాళ్ళు టికెట్ తెచ్చుకున్నారు. కొత్త అప్పుడు బొంబాయి ఎంత 9:30 కావాలి టికెట్. నా దగ్గర అంత బుడ్డ జాలీలో మొత్తం అంటే ఏమున్నాయి 2 బాగులో 2 దింతే ఉన్నాయి. అయితే వాళ్ళు ముందర డబ్బులు ఎక్కించలేదు, ఇంకా డబ్బులు ఎక్కడాలకు నాందేడు ఏదో ఊరు వచ్చింది. ఆయన చక్కెర మాస్టర్ వచ్చింది, పోలీసు కాబట్టి నాకు భుజం మీద గొంగడి పచ్చ రుమాలు ఒకటి పచ్చ రుమాలు భుజం మీద గొంగడి తువాల అప్పుడైనా భిన్న అన్ని
ఆయన ఆనందించేసాక అందరూ ప్లాట్ఫారం మీద పెట్టు నేను ఇట్లా బిట్ట చూస్తే తినక మళ్ళీ గాలి అండ్లెక్కినాక కొంత దూరం కనుక మళ్ళీ దించేసాను మళ్ళీ దించేసిన తర్వాత ఆడికి నాకు 2 రోజులు తినాక ఒకట ఇక ఇట్లా ఊట బిట్ట ఉన్న రొట్టెలు తిన్నాక మానవాడ దాటి మానవాళ్ళ మళ్ళీ ఎక్కువ కారు ఎక్కిన బొమ్మాయి కారు అన్నమాట ఎక్కినాక ఇక్కడ కళ్యాణ్ పోయినాక దించేసి కళ్యాణ్ గుర్తమ్మ దించేసి కళ్ళకు మొత్తం ఖర్చురాలు జగ్గులు తప్పులు పట్టుకొని పెద్ద పెద్ద కొండలు కట్టుకొని దగ్గర 60-70 కష్టం అవుతుంది మా చూస్తారు కాళ్ళు మడుగున్నది ఇట్లా స్నానం చేసిన రొట్టెలు తిని కథలు కట్టిన కాలేమడు బాధ ఆ కళ్యాణ గుట్టల్లోకి వెళ్ళి ఓ అట్లా 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 వాళ్ళతోటి గుట్టలు ఎక్కుకుంటా తిప్పుకుంటా దినన్నర వాళ్ళకు అక్కడ మలారి మల్లన్న దేవుడు నీలంగా కడుపులోకి వెళ్ళి ఉట్టిన స్థలం పుట్ట మలారే మలారే అని మలారే మలారే అని వాళ్ళకు ఇక తెలంగాణ నడిచాక అచ్చడాలకు ఆ గుట్ట కింద పెద్ద పుట్టున్నది పుట్ట చుట్టూ కాంపౌండ్ కట్టారు పుట్ట చుట్టూ కాంపౌండ్ కట్టిర్రు గడ్డి ఉన్నది మామిడి చెట్టు ఉంది అందులోకి ఎవ్వరు పోరాట ఉసుకపోతే రాలకుంటున్నారు జనం ఏదో నాకు నిద్రస్తుంది పందవాడి కాదు ఇట్లా చూసి మేము మెల్లగా తాతీగల కింద లేగినపై నా గద్దె మీద అంత పుట్టలే గద్దె మీద గద్దె మీద వండేటాళ్ళకు ఇక చూడు చుట్టూరుగా మళ్ళీ మొత్తుకుంటున్నారు దేవుని దగ్గర అటు ఇక దేవుని దర్శనంలో చుట్టూ మొత్తుకునే అద్దు వద్దని మొత్తుకుంటూ నా మీద పట్టింది తెలివి అయింది అయ్యా నాగుమాం అబ్బా అబ్బా నోరు తెరిచినవేందే ఏంతో 5 ముచ్చట్లు పలికింది పోయేటలకి వాళ్ళు వచ్చారు దేవాలరే దేవాలరే దేవుడు వచ్చిండని నిన్ను మొక్కుతురుగా దేవాలరే దేవాలరే అంటే మన ఆడోళ్ళు మగోళ్ళు బిందెడు పసుపు నీళ్ళు బిందెడు మన నీళ్ళు నా మీద ఓసుడు వాడు తీసుకుపోయి కాదు దేవా దేవా నేను అప్పుడు సంబరానికి తెచ్చుకున్నాను చెప్తాను దేవాలరే దేవాలరే నీళ్ళు ఓసుడు 2 కొత్తలు 5 కొత్తలు వేసుకొని పోతే 4-5 మోపాయిలు నా నెట్ ఓనించలేదు 5 అక్కడ నుంచి దేవునికి గంటలు మోగుతున్నాయా ఈ టచ్చుడు పండ్లు సేపులు పండ్లు మజారం ఆడబెట్టుడు రోహితల కాడికెళ్ళి పెట్టుడు కొత్తలు వేసుడు అనుకోక వీళ్ళు మొత్తం పుల్ల కట్టుకుంటారు 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు టెంట్ కట్టుకపోతుంది పసుపు నీళ్ళు కుప్ప నీళ్ళు ఏ తిండి ఆకలి అవుతుందా దేవునికి ఆకలి కావద్దే సెలవు ఉన్నది దేవుంది అయితే ఆడికి పోయి దానం బిడం చేపిస్తే ఓ నాకు సపోర్ట్ ఎంబడి పోతాయి ఆడు బాగా కొట్టుకుంటాడు నేను ఆడ స్నానం చేసేస్తే ఇక కాళ్ళ కింద పన్ను తీసుకుంటా పోసుకుంటు మంది
ఇక నేను నడుచుకుంటా అంతే. మరి దేవుడు ఒక్కనాడు తప్పించుకొని పోతా అంటే వాళ్ళకి ఎప్పుడు ఇద్దరు కావాలి. వాళ్ళకి ఏం రోడ్డు ఉంది, నలుగురు ఐదుగురు మోబాయిల్ అని చెప్తలేదు. దేవుడు ఎన్ని పోవద్దుగా, దేవుడు పోతే అన్ని వేరేటనే. అయితే వాళ్ళకు ఒకనాడు రాత్రి 1:12 అవుతున్నది. ఎక్కడ వాయి అయ్యే కప్పుడు పడ్డది నాకు. అంటే రోజు దాకా నేనేం చేసిందో నాకే తెలియదు. పోవాలా బొంబాయి మనసు నా ఒకటి అమ్మాయి అక్కడే చూసి ఆ ఎవరు వాళ్ళన్నది నా దగ్గర ఆడు మంచిగా ముల్లె కట్టిండు. 4 మార్కులు ముల్లె కట్టిండు, ఇటు పెట్టిండు. రాత్రి పైసలు రాత్రి 11 దాకా పడ్డాయా ముల్లె కట్టిండు. కొద్దిగా నా మాట్లాడే మెల్లగా లేచిన దొంగలు ఆయన ఇడిచిపెట్టి మంచి ఆయన ఇడిచిపెట్టి ముల్లె తీసిన మెల్లగా అనుకున్నా. వీడికి వెళ్ళి గంట దూరం పోయేటాలకు దేవ చాలరే ఆయన పట్టి జొన్న సేర్లో వచ్చి చక్కగా పోయినట్టు అది పోయినట్టు పోయి ఇది ఈ జొన్న ఈ గెట్టు పంట ఈ కనబట్టి నేను ఇటు పిలుస్తున్నా. వాళ్ళు ఎక్కబడ్డా అటు అటు దేవా జారా ఆడికెళ్ళి జొన్న సేపు కందిసేపు మన్ను గంపలు గోస రావద్దు, గోస రావద్దు. భగవంత శంకర నారాయణ ఎక్కడున్నావు దేవుడా గెలితే అనుకున్నా. అనుకుంటా పోయేటాలకు అక్కడ తెల్లారుతుంది. రైల్వే స్టేషన్ ఉన్నది. రైల్వే స్టేషన్ లో పోయేటాలకు అక్కడ ఉన్న లాగడుగులో దేవా దేవా అంటూ అట్లా ఒక్కరు దేవారం అంటే రైలు చాలా మీద ఉన్నది. చెప్పనెక్కి చెప్పనెక్కిన ఆయన అది పట్టుకొని వచ్చేటాలకు కొల్లాపూర్ కాడ ఈడు దించేసి మళ్ళా టికెట్ తీయలేదు. పైసలు ఉన్నాయి ఉన్నాయి టన్ను ఉన్నాయి. నాకు ఆ రైల్లో ఒకటి గోనె సంచి దొరుకుతుంది, శివుడి సంచి. ఓడో వేసుకున్నాడు ఆ గోనె సంచి పారేసింది. గోనె సంచి శివుడి సంచి. మరి బాగా కనబడ్డా ఇవి ఎక్కడ మళ్ళీ ఎప్పుడు పడతాం. ఆయన కొల్లాపూర్లో దించేసిన టికెట్ తీసుకోవాలి. చూస్తాలకు కొల్లాపూర్ అంటే పాత కొల్లాపూరి కొత్త కొల్లాపూరి అని ఆడ ఒక రోజు మొత్తం ఉండి చూసింది. చూసేటాలకు ఆడికి కొల్లాపూర్ నుంచి శ్రీశైలం యాత్రికులు పోతుంది బస్సు. శ్రీశైలం పోతుండ్రు యాత్ర వాళ్ళు పోతుండ్రు. బయటకు ఆయనగా నేను కండక్టర్ గాడు ఆడోడు కొద్దిగా ఆయన మాట వస్తుందా మన వస్తుందా కానీ ఇట్లా పైసలు ఇట్లా ఎట్లా అంటే శ్రీశైలం అంటే శ్రీశైలం అని అడిగిన మీతో బస్సులు అంతా అంటే 10 రూపాయలు తీసుకున్నాడు. ఆడికి వెళ్ళి నన్ను శ్రీశైలం విడిచిపెట్టాక ఆ శ్రీశైలం కాడ రూపాయలు ఆ గుట్టలు చెట్లు అవన్నీ చేసుకుంటా దేవుని ధ్యానమే దేవుని ధ్యానమే. ఆయటలకు హైదరాబాద్ వాళ్ళు వచ్చారు రానికి. శ్రీశైలం 3 రోజులకు 4 రోజులకు వాళ్ళు వచ్చారు. లారీ తీసుకొని లారీ వచ్చింది. ఆయన వాళ్ళతో అయ్యా తాట కలిసిపోయింది. అరే నా బిడ్డ అందరూ లారీ మీద ఎక్కించుకున్నారు అంటే డోర్న కలిగింది కాదు. పాతాల గంగలకు నడిచిపోయి తానం చేసి రావాలి. అప్పుడు పూలు బీలు ఎవ్వలేవు 50 ఏళ్ళ కింద. అయితే ఆడికి వెళ్ళి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి ఇప్పుడు అమ్మ నాన్న దొరకలే. ఇక నేను అటేడ పోయింది. దేవా దేవా ఇక ఎంత ఇంటికి వచ్చే వాళ్ళకి మా ముసలి నేను వచ్చినా ఉత్సాహ జీతం అంటే ఉర్రికత్తుంది. అప్పటికి ఎన్ని రోజులు నెల అయిందా? మంచిగా 24-25 రోజులు. అమ్మమ్మనా నాయన తల్లి లజ్జగొడక ఎటుపోయినా నెల అయినట్టే. ఇక ఆయన అయ్యేటలకు ఏం ముళ్ళేరా అది అని చెప్పి అన్నిటలకు గొర్రె సంచి తీసి 30 రూపాయలు. నాకు ఇక మంచిగా అన్ని చెడలు కట్టి అందులో ఇచ్చింది. మంచిగా తల కోసింది. తలకు రాబెల్లి రామస్వామి దేవుడిని ఎత్తుకొని వచ్చాడు. కథ చెప్తుంది.
మా పొద్దున్న దాకా కథ చెప్పేటోళ్ళకి అయితే నేను అప్పుడు దేవుణ్ణి ఎత్తుకొని అంత గొల్లోళ్ళు నాకు అయితే కథ చెప్పితే వాళ్ళ అల్లుడికి తప్పసాలే ఎత్తలేదు ఊరికి ఇట్లా పడి కొట్టు నువ్వు అంత కథ చెప్తే పుస్తకపోయింది కానీ ఊరికే కా మనసు కొట్టరాను ఎవరు రైడంటే ముచ్చి మనం అరే నువ్వు చెప్తావు కదా చెప్తా తెరుకో అని అన్నాడు. అది కథకు నిలబడి ఆ చేతులను కట్ట తీసుకొని మల్లన్న కథ ఇప్పుడు కథ పొద్దు కదా ఈ డెప్పు నేర్చు ఈ డెప్పు దేవారే దేవారే రే ఈ డెప్పు అని చెప్పి రామస్వామి నుండి కోరి మాకు గుచ్చిలు కావాలి ఈ గొర్రె జీతం వస్తుంది ఏమి ఇస్తారు బట్ట బట్ట పెట్టి 20-25 రూపాయలు నేను నెలకు 20 రూపాయలు ఇస్తాను అని అదే కాళ్ళ పెట్టకపోతే ఇక ముందర కథ చెప్పుకుంటా సారంగపురం మల్లిరెడ్డి అప్పుడు బ్లాక్ పెద్దరెడ్డి అలా తల్లి చచ్చిపోయింది. తల్లి చచ్చిపోయే వాళ్ళకు ఆడ గొల్లిండ అలా కథ చెప్తున్నా ఆయనకు ఏర్పడ్డదంట. వాడు పోయి చెప్పిన ఇంత అంటున్నాడు పోరాడు ఏం కథ చెప్తుండు కథ అంటారు చాలా బాధ్యత మన ఇంటికి తీసుకురా అంటారు. ఆయన 4 బిజిలీలు పెట్టి కథ వలరతమలాయ కథ చెప్తున్నా అంటే ఇక తెల్లారితే అన్నగాని తలకాయ కోసింది. ఇక కొద్దిగా ఉన్నది కథ ఇక పొద్దు పడుతుంది బంధు పెడతా అంటే అరే బర్ర బోదలు బంధు ఎంతసేపు అవుతుంది అంటే గంట కథ ఉందంటే బర్ర బోదలు బంధు ఆగటాల దాకా చెప్పి ఆగటాల దాకా చెప్పిన మల్లిరెడ్డి సారంగపురం మల్లిరెడ్డి కొండ మల్లిరెడ్డి ఆయటాలకు అరే మా అమ్మ చచ్చిపోయింది 9 రోజులు మేము కాడు ఎత్తుకోసాడు రోజు ఈయన కథ చెప్పాలి అని చెప్పంటే ఈ రామస్వామి అనేటైనే